ఆ ఊళ్ళోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు వ్యాపారస్తుడు. ఏం వ్యాపారస్తుడు? బర్రెలు కొనటం వ్యాపారస్తుడు. ఒక బర్రెలు కొంటాడు. ఈ వ్యాపారస్తుడు ఒక ఊరిలోకి వచ్చినాక పొద్దుపోయింది. ఈ వ్యాపారస్తుడి దగ్గర డబ్బులు ఉన్నాయి. జాగ్రత్తగా నా వైపు చూడాలి. ఆ దారి మార్గంలో, ఆ రోడ్డు మార్గంలో పొద్దుపోయే కడికరే నాకు డబ్బులు ఉన్నాయి కదా, ఎట్లంటే బాగూడదని చెప్పి ఆ రోడ్డు పక్కన ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ రాత్రికి నేను ఇక్కడ ఉండొచ్చా, నేను ఇట్లా బర్రెలు కొనుక్కుందానికి వచ్చాను, పొద్దుపోయిందని ఆ ఇంటి వాళ్ళని అడిగాడు. ఉండొచ్చని ఆ ఇంటి వాళ్ళు అన్నారు. సరే ఆ నైటు అక్కడ వాళ్ళ వరండాలు అట్లా మంచం వేశారు. ఇక్కడ వండుకుంటాను అన్నాడు. వాళ్ళ ఇంట్లో వండుకుంటున్నాడు. ఈయన ఈ మంచంలో కూర్చొని డబ్బులు చూసుకుంటున్నాడు. ఇంట్లో నుంచి ఆ ఇద్దరు చూశారు, భార్య భర్త. చాలా డబ్బులు నెట్టున్నాయి ఈయన కాడ, రాత్రికి పని ఏందో చూద్దామని అనుకున్నారు వాళ్ళిద్దరు. ఎవరు ఇల్లు? మేలు చేసేవాళ్ళ, కీడు చేసేవాళ్ళు? నీకేం తెలుసు కీడు చేసేవాళ్ళని? వీళ్ళిద్దరు అనుకుంటున్నారు మంచి డబ్బులు ఉన్నాయి, వ్యాపారస్తుడు కదా, దాపు ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి అనుకున్నారు. అనుకుని వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు? రాత్రికి ఈ పని మొదలు పెడదామని అనుకున్నారు. పాపం ఆయన వండుకున్నాడు. దుప్పటిచ్చారు, మంచం వేశారు, దుండి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. చాలా ప్రేమిస్తున్నారు నన్ను అనుకున్నాడు పాప. అతను గమ్ముగిన దుప్పటి కప్పుకోడు. మంచి టైంలో లేచారు. భార్య భర్త బయటకు వచ్చి చూశారు. మంచంలో పడుకోండి, దుప్పటి కప్పి పండ ఇద్దరు పట్టుకున్నారు. ఏరిగా తీసుకుని ఆయన ఎడేశారు చెప్పండి. నెత్తి మీద వేశారు. నెత్తి మీద వేసి ఎంత తౌడారు కానీ డబ్బులు కనబడలా. చచ్చిపోయి ఉన్నట్టున్నాడు. ఇంక డబ్బులు కనబడలేదు. ఏం చేశాడు? ఎక్కడ లేదు. సరే అని చెప్పేసి ఏం చేశారు తెలుసా? అమాతగా చుట్టేసి అట్లే తప్పట్లా కట్టేసి తీసుకెళ్ళి ఒక చోట బాగుంటే బావులు వేసేసారు. నైటే వచ్చి ఎరగనట్టుకు ఇంట్లో పడుకున్నారు. 4 గంటలకు లేచి తలుపు తడుతున్నాడు ఒక వ్యక్తి. తలుపు తీశారు. తలుపు తీస్తే ఈ బర్రెలు అయినా ఎవరైనా వ్యాపారస్తుడు. ఒక వ్యక్తికి కీడు చేశారు వీళ్ళు. తలుపు తట్టి, అమ్మా పోయేస్తాను రాత్రి ఇతను ఎత్తేసాం కదా, ఏంది ఇది అనుకుని వాళ్ళకి గుండె షాక్ అయింది. ఏమ్మా చూస్తున్నారు? పోయేస్తానమ్మా, మీరు చాలా మేలు చేసేవాళ్ళు, మీరు నాకు చాలా మేలు చేశారమ్మా, దుప్పటిచ్చారు, అన్నీ ఇచ్చారమ్మా, కానీ మీరు అంత దుప్పటిచ్చారు కానీ నన్ను పండుకోమని మంచి టైంలో నాకు చలి వచ్చేసింది, దానివల్ల నేను ఎడా మెట్ల కింద పండుకున్నాడు పాప. ఈ చలికి ఎంత దుప్పటికప్పుడు చలి ఆగలే, మెట్ల కింద పండుకున్నాడు. ఈ ఇంట్లో ఉన్నాడు కొడుకు, ఒకే కొడుకు వాళ్ళకి. ఇదేదో బయట పనికి పోయి ఆ రోజు తిరిగి వచ్చేసాడు. ఆ నైట్ పొద్దుపోయింది. వచ్చేకాడికి మంచం ఉంది. ఇప్పుడు బండేసింది ఎవరి మీద? వాక్యం ఏం చెప్తుంది? కీడు చేయొద్దు. కీడు చేసావా, ఆ కీడు నిన్నే ఏం చేస్తుంది? వీళ్ళ కీడు చేయాల మనసు ఉంది అంటే ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేసి, లేదా మోసం చేసి, వాళ్ళకి అన్యాయం చేసి మనం బాగుపడాలా అని ఉద్దేశంతో అతడు వ్యాపారస్తుడని బండెత్తేసారు. కానీ ఆయన వ్యాపారస్తుడు కాదు. వ్యాపారస్తుడు లేచిపోయి పాపం అక్కడ పండుకున్నాడు మెట్ల కింద. వచ్చి కొడుకు పండుకున్నాడు, ఒకే కొడుకు. చంపేసుకున్నారు. వీళ్ళకి అర్థం కాక గుండెలు బాదుకొని, ఇంత అన్యాయం జరిగిపోయింది, కొడుకునే బాదుకొని ఇంకేం చెప్తారు? మేము చంపుకున్నాం అంటారా? ఏడుస్తున్నారు. వాళ్ళు వీళ్ళు పరిగెత్తారు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు? నా కొడుకుని ఎవరో చంపేశారన్నమాట. చూడండి, చంపింది ఎవరు? వీళ్ళే. వీళ్ళు ఉద్దేశం ఎంత ఏంటంటే ఏరో వాళ్ళకి కీడు చేయడం.
ఎవరు చంపారు అంటే ఇదిగో ఆ పక్కింటి వాళ్ళని వీళ్ళకి పడతావు. ఏం జరిగింది, ఎవరు చంపారు, ఏది, బాయిలో ఉంది, సమం ఉంది, బాయిలో ఉంది, ఏంది అని అడిగి అందరూ వాళ్ళ ఊరంతా చుట్టుకుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఎవరు మంచి చేసేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఏం చేసేవాళ్ళు వీళ్ళు? మీరు కాదు, వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఏం చేసేవాళ్ళు వీళ్ళు? కీడు చేసేవాళ్ళు. అదిగో ఆ పక్కింటి వాళ్ళని వీళ్ళకి పడతాం, ఆ పక్కింటి వాళ్ళ మీద వీళ్ళకి కచ్చా. ఇప్పుడు ఎట్టైనా కానీ ఇంకెట్ట పోయిన పెట్టి అట్ట రాడు, వాళ్ళ మీద చెప్పేదాన్ని వాళ్ళ మీద చెప్పేశాడు. ఆ ఇంటోళ్ళయ్యా మాకు వాళ్ళకి పడదు, ఈ పని ఆ ఇంటోళ్ళే చేసి. చూడు మళ్ళీ ఏం జరిగిందో, ఇక్కడ కీడు చేసి ఇక్కడ ఏరే వ్యక్తి కీడు చేయాలని బిడ్డను చంపుకున్నారు. ఇప్పుడు ఏమంటే పక్కింటి వాళ్ళ మీద చెప్పారు. ఎందుకు? మా బిడ్డ ఒక్కడే ఇంటికాడు ఉన్నాడు, మేము లేము, ఇంట్లో ఏదో తీసుకుపోవాలని వాళ్ళే వచ్చి పని చేసి ఉంటారయ్యా, ఇంట్లో ఉన్నట్టు కూడా ఏదో తీసుకెళ్ళిపోయినట్టాను. ఎందుకంటే ఎంతో కొంత ఇంకా బిడ్డపాటికి బిడ్డపోయాడు, ఈ మాటలని చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర మాకు ఎంతో కొంత ఇప్పిస్తారని అంటే వీళ్ళు కీడు చేయాలా, ఆ పక్కింటి వాళ్ళ మీద మోపారు. ఇంతలోకి పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఆ పక్కింటి వాళ్ళే మాకు అనుమానం చెప్పారు. అప్పుడు పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చి అంతా వెతుకుతూ ఎవరు నిజం అబద్ధం చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పుడు ఇది రోడ్డు పక్క ఇల్లు కదా, అంత దూరాన కెమెరా ఉంది. ఏముంది పెట్టుంటారు, రోడ్ల పక్కన తోలుగేట్ల కాడ ఒక కెమెరాలు పెట్టి ఇళ్లలో కూడా పెట్టుంటారు. ఎక్కడ ఏం జరిగేది ఇది మర్చిపోయారు పాప. అక్కడ కెమెరా ఉండే సంగతి మర్చిపోయారు వీళ్ళు, పక్కింటి వాళ్ళ మీద చెప్పారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళు పక్కింటి వాళ్ళ మీద చెప్పారు నిజమా కాదని ఆ కెమెరా దగ్గర దాన్ని కొట్టి చూశారు. చూస్తే ఇప్పుడు చంపింది ఎవరు? పక్కింటి వాళ్ళ వీళ్ళేనా? తిరుక్కొని ఎవరి మీదకి వచ్చింది? పెద్దవాళ్ళకి సామెత అంటారు, గుర్తుందా? ఎవడు తవ్వుకున్న గుంతలో. జాగ్రత్తగా ఈ రాత్రి చెప్పే దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మితే, వాక్యం ఏం చెప్తుందంటే కీడుకు ప్రతి కీడు. ఇంకో చోట రాయబడి ఉంటుంది, కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ చేతి పని ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబము క్షేమముగా ఉండాలంటే కీడు చేయటం మానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం మానాలి ఇప్పుడు? వాళ్ళు ఏం చేశారు? ఆ ఇంట్లో ఏం చేశారు? కీడు చేశారు కనుక కీడు చేత బిడ్డను బాంగొట్టుకున్నారు. కీడు చేత వీళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు జైల్లో పడ్డారు. ఇంకా ఇంట్లో ఎవరు కూడా. నేను ఎందుకు ఈ రాత్రి మాటలు చెప్తున్నానంటే, మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఎప్పుడు మన బిడ్డల తరాంతరం వాళ్ళు ఆశీర్వదించబడతానే రావాలంటే, మేలు చేసే బిడ్డలుగా మన బిడ్డలు దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. మేలు చేసేవాడు అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబంలోకి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, ఎవరికి కీడు చేయకూడదు. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వాక్యం. అతనికి గొర్రెలు ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున, చదివేసాబో, ఫిలిష్తీయులు అతని యందు అసూయపడురి. ఇప్పుడు ఇక్కడికి ఈ ఫిలిష్తీయులకి ఏముందంటే అసూయ. ఎవరి మీద? గొర్రెలు. ఏమండి ఇంకా ఏమున్నాయి వాళ్ళకి? గొర్రెలు ఉన్నాయా? గొడ్లున్నాయా? వాళ్ళ ఆస్తి విస్తరించబడిందంట. విస్తరించబడితే కొంతమందికి అసూయ వస్తుంది. అసూయ ఏంటి అని చెప్పండి, ఏమంటారు? అసూయ ఏంటి ఏమంటారు? కుళ్ళు. కొంతమంది బాగుపడితే వారెవరు? కొంతమంది, మీరు కాదు, కొంతమంది సంగతి నేను చెప్పేది. ఇదిగో ఇక్కడ బైబిల్లో
అతడు ఆశీర్వదించబడాడట, మిక్కిలుగా ఆస్తిపరుడుగా ఉన్నాడట. కానీ ఫిలిస్తీన్లకి ఏమొచ్చింది? ఆయన మీద అసూయ. ఏమొచ్చింది? అది రాకూడదు. అసూయ వచ్చిందా నీకు ఎవరి మీదైనా?